హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇంకా చాలా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మేము కొత్తగా ఛానల్ ఓపెన్ చేసాము కదా, ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మా ఇంటి ఓలిగలు ఎలా ఉంటాయో మీకు చెప్పబోతున్నాను. ఉగాదికి అందరూ ఓలిగలు చేసుకుంటారు కదా, మేము ఏ స్టైల్లో చేసుకుంటామని ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. మా సైడు ఓలిగలు అంటారు, అదర్ సైడ్ అంతా బచ్చాలు అంటారు కదా, మేము ఓలిగలు అంటాం ఫ్రెండ్స్. అలా అంతా క్లీన్ ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. బ్యాలెన్ నానబెట్టుకున్న తర్వాత ఆ వాటర్ అంతా ఉంచేసి కుక్కర్లో వేసుకోవాలండి. కుక్కర్లో వేసుకొని వాటర్ వేసుకొని ఒక 4-5 విజిల్స్ వస్తే బాగా ఉడికిపోతాయండి. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ హోల్స్ ఉండే పాత్రలో వడగట్టుకోవాలి. అట్లా వడగట్టుకున్న తర్వాత ఆ వాటర్ అంతా వెళ్ళిపోవాలన్నమాట. ఆ వాటర్ అంతా వెళ్ళిపోయేలాగుంటే మనకి బాగా గట్టిగా వస్తుంది పిండి రుబ్బుకున్నప్పుడు. అంతలోపులు గోధుమ పిండి కలుపుకోవాలండి. బాగా లూజు కలుపుకొని పెట్టుకోవాలి. గోధుమ పిండి కలిపి పెట్టుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. అంతలోకి దాంట్లోకి బెల్లం కూడా కొట్టి పెట్టుకోవాలండి. బెల్లం అది 2 కేజీ బ్యాలు తీసుకుంటే కేజీ బెల్లం వేయాలి. అప్పుడు మనకి స్వీట్ బాగా సరిపోతుంది. అది గ్రైండర్లో రుబ్బుకుంటే గట్టిగా బాగా వస్తుందండి. అలా గోధుమ పిండిని అలా తడుపుకొని అలా చేతిపైన అది బాగా నాననిస్తాము. ఒక హాఫ్ అన్ అవర్ నాననిచ్చి అలా ముద్ద చేసుకుంటామండి. దాన్ని అట్లా మధ్యలో పెట్టి అలా పెడతాము. అలా పెట్టిన తర్వాత అవి తీసుకుపోయి పెనం పైన వేసి కాలుస్తామండి. ఫస్ట్ పెనం పెట్టి దానిపైన ఆయిల్ వేయాలన్నమాట. చేతికి అంటకి రాకుండా మన చేతికి కొద్దిగా వాటర్ వేసుకొని అలా ఆయిల్ వేసి ఆయిల్ పైన అలా తట్టేస్తామండి మేము. అలా తట్టిన తర్వాత బాగా వస్తాయి. ఇంకా దేవుడి దగ్గర పెడతామన్నమాట. ఫస్ట్ చేసినట్టు దేవుడికి నైవేద్యంగా పెట్టి మళ్ళీ ఇంట్లో అందరు తీసుకుంటారనమాట. మా స్టైల్ ఇదండి, అలా చేస్తాము. అలా పెట్టి పెనం పైన అలా ఒత్తేస్తాము. తర్వాత కొబ్బరి తురుము పట్టుకొని ఉంటాము కదా, ఆ కొబ్బరి తురుమును అట్లా పైన వేసేసుకోవచ్చు, బాగుంటుంది. ఎందుకంటే దేవుని దగ్గర పెట్టేది కాబట్టి మేము కొబ్బరి తురుము వేయలేదన్నమాట. చాలామంది కొబ్బరి తురుము వేస్తారు, మేము కొబ్బరి తురుము వేయకుండా కాలుస్తున్నాము. అలా ఒక 3 ఫస్ట్ కాల్చామండి. బాగా వస్తాయి, చాలా బాగా వస్తాయి, చాలా సాఫ్ట్గా వస్తాయి. ట్రై చేయండి మా స్టైల్లో కూడా. మీ స్టైల్లో చాలాసార్లు తినే ఉంటారు, మా స్టైల్లో కూడా ట్రై చేస్తే చాలా బాగా నచ్చుతాయి మీకు. దానిపైన కొద్దిగా పొడి వేసుకోండి, ఇంకా చాలా బాగా వస్తాయి. ఐ హోప్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ అండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలా దేవుని దగ్గర పెట్టి దేవునికి నైవేద్యం పెట్టి పూజ చేస్తామన్నమాట. ఏం వంటలు చేస్తామో అవన్నీ పెడతామండి. లెమన్ రైస్, వైట్ రైస్, రసము, ఉల్లగడ్డ, అది దేవునికి ఇవన్నీ పెట్టేసి నెయ్యి వేసి అలా అంతా అలంకరించుకొని ఇంకా పూజ చేస్తామండి. ఇది మా పూజా విధానం. నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.